వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో NCET 2024 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. దీని డీటెయిల్స్ నేను టెలిగ్రామ్ ఛానల్ బ్లూప్రింట్ స్టడీ ఛానల్లో షేర్ చేశాను. మీకు కావాలంటే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో NCET 2024 అంటే ఏంటి? మనకి ఇప్పటి వరకు మనము బీఈడీ చేసే ముందు ఫస్ట్ మనం ఒక అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేసి తర్వాత బీఈడీని చేస్తున్నాం. అంటే ఇది 3 ఏళ్ళు, తర్వాత ఒక 2 years బీఎడ్. ఇప్పుడు ITEP కింద అంటే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద ఇది ఒక 4 year ప్రోగ్రామ్ లాగా ఇస్తున్నారు. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ బీఈడీ రెండు కలిపి 4 ఏళ్లలోనే ఇస్తున్నారు. 2030 కల్లా అసలు ఈ 2 year బీఈడీ అనేది పోదు. అప్పటికి అందరూ కూడా ఈ 4 year కోర్స్ని ఫాలో అవ్వాలి, టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు. యాజ్ ఆఫ్ నౌ ఈ 4 year ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది అన్ని కాలేజెస్లోనూ అన్ని యూనివర్సిటీస్లోనూ అవైలబుల్గా లేదు. ఇన్ సెలెక్టెడ్ సెంట్రల్, స్టేట్ యూనివర్సిటీ, కొన్ని IITs, NITs, RIEs, కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది ఫర్ ద అకాడమిక్ సెషన్ 2024-25. అరౌండ్ 13 మీడియంస్లో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని మనం తీసుకోవచ్చు. ఇందులో తెలుగు మీడియం కూడా ఉంది. సో తెలుగు మీడియం పిల్లలు కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఈజీగా రాయొచ్చు. సో ఈ కోర్స్ క్లాస్ 12th అంటే స్టాండర్డ్ 12th ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత తీసుకునే ప్రోగ్రాము, 4 ఏళ్ల ప్రోగ్రాము. ఇది మన స్కూల్ సిస్టమ్ 5+3+3+4 డిజైన్కి సరిపోయేందుకు అని చెప్పి తయారు చేసిన టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇంతకుముందు మనము అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత బీఈడీ బేస్డ్ ఆన్ మనం యూజీలో ఏం తీసుకున్నాము అన్న దాన్ని బట్టి మనము బీఈడీ చేసేవాళ్ళం. కానీ ఈ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో 12th స్టాండర్డ్ తర్వాతే మనము ఎంచుకోవాలి ఏం సబ్జెక్ట్ మనం తీసుకుందాం అనుకుంటున్నాము, ఏ క్లాస్కి మనం టీచర్ అవుదాము అనుకుంటున్నాము. స్టార్టింగ్లోనే మనం డిసైడ్ చేసుకోవాలి. 12th తర్వాత మనం అప్లై చేసేప్పుడే వీ హ్యావ్ టు డిసైడ్ మనము ప్రీ స్కూల్కి టీచర్ అవుదాం అనుకుంటున్నామా, గ్రేడ్ 3 to 5 వరకు అవుదాం అనుకుంటున్నామా, 6 to 8కి టీచర్ అవుదాం అనుకుంటున్నామా, లేదా సెకండరీ 9 to 12కి టీచర్ అవుదామా అనుకుంటున్నామని చెప్పి డిసైడ్ చేసుకోవాలి. సో ఈ ప్రకారం అంటే ప్రీ స్కూల్ టు గ్రేడ్ 2 టీచర్ అవ్వాలి అనుకుంటే ఫౌండేషనల్ స్టేజ్ స్పెషలైజేషన్ ఎంచుకోవాలి. అలానే మనము గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 5కి టీచర్ అవ్వాలనుకుంటే ప్రిపరేటరీ స్టేజ్ స్పెషలైజేషన్ తీసుకోవాలి. గ్రేడ్ 6 to 8 టీచర్ అవ్వాలనుకుంటే మిడిల్ స్టేజ్ స్పెషలైజేషన్ తీసుకోవాలి. 9th to 12th టీచర్ అవ్వాలనుకుంటే సెకండరీ స్టేజ్ స్పెషలైజేషనే తీసుకోవాలి. ఈ స్పెషలైజేషన్స్ అన్నీ కూడా 12th తర్వాత మనం ఎప్పుడైతే ఈ కోర్స్ని స్టార్ట్ చేస్తామో అప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్లోనే మనం ఫిల్ చేయాలి. ఇది ఆల్ ఇండియా ఎంట్రన్స్. ఇక్కడ సపోజ్ నాకు కావాల్సింది, సపోజ్ ఐ వాంట్ నాకు BSc, సారీ ఇది పెన్ రాయట్లా, 1 second, లెట్ మీ గో ఫర్ దిస్ బ్లాక్. ఓకే, సపోజ్ నాకు BSc B.Ed కావాలి, నాకు మిడిల్ స్కూల్కి టీచర్ అవ్వాలి అనుకుంటే ఈ కోర్సు నాకు ఎక్కడుంది మిడిల్ స్కూల్కి అని చెప్పి నేను వెతుక్కోవాలి. ఇప్పుడు ఈ లిస్ట్లో మీరు చూస్తే అన్ని సెకండరీ అని కనిపిస్తున్నాయి. మిడిల్ స్కూల్ అన్న దాంట్లో BA B.Ed ఉంది, కానీ ఈ కాలేజీలో నాకు BSc B.Ed లేదు. సో మిడిల్ స్కూల్లో ఎక్కడుంది అని చెప్పి మనం వెతుక్కోవాలి. ఇక్కడ మిడిల్ ఉంది, BA B.Ed ఉంది, ఇక్కడ మిడిల్ ఉంది, BA B.Ed ఉంది. అలా మనం వెతుక్కుంటూ పోయి మనకు కావాల్సిన కోర్స్ ఎక్కడుంది అని చెప్పి చూసుకుని అప్లై చేసుకోవాలి. BL, ఓకే, సో దిస్ ఇస్ మిడిల్, BA B.Ed. ఇక్కడ చూస్తే ఇక్కడ ఓకే, BSc B.Ed మిడిల్ 1 seat ఇక్కడ నాకు అస్సాంలో ఉంది. సో దిస్ ఇస్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఏం తీసుకోవాలి అనుకుంటున్న దాన్ని బట్టి మీ కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకుని తర్వాత వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పి ఒకసారి చూసుకోవాలి. ఆంధ్రాలో చూస్తే ఆంధ్రాలో, తెలంగాణలో చాలా కాలేజెస్ ఉన్నాయి. లైక్ నెంబర్ 32లో ఉంది, 34లో ఉంది, 37లో ఉంది, ఓకే, 39లో ఉంది, 41లో ఉంది, ఇంకెక్కడుంది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మేఘాలయ. ఓకే, ఇక్కడ 32 నుంచి చూసాం కదా, 32 కేరళ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నవి అవే.
ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 178 సిటీస్లో కండక్ట్ చేస్తారు. 13 మీడియంస్ ఉన్నాయి. సో తెలుగు మీడియం కూడా అవైలబుల్. తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, హిందీ మీడియం, తెలుగు ఇంగ్లీష్ మీడియం, ఈ 4 కూడా దే ఆర్ అవైలబుల్. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ డేట్ 13th April to 30th April 2024. ఎగ్జామినేషన్ డేట్ ఈజ్ 12th June 2024 Wednesday. అన్ని డీటెయిల్స్ ఈ వెబ్సైట్ nta.ac.in, nca.samarth.ac.inకి వెళ్తే మీకు దొరుకుతాయి. ఈ నోటిఫికేషన్ని నేను టెలిగ్రామ్ ఛానల్ బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్లో కూడా ఫార్వర్డ్ చేశాను. మీకు కావాలి అంటే మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్లో తెలుగు ఉంది. నౌ ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి చూద్దాము. సో దిస్ ఈజ్ హౌ ది క్వశ్చన్ పేపర్ ఇస్. 2 లాంగ్వేజెస్ మనము కంపల్సరీగా తీసుకోవాలి. ఓకే, అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ టెస్ట్ ఏమో కంపల్సరీ పేపర్స్. లాంగ్వేజెస్ మాత్రం మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. డొమైన్స్ సబ్జెక్ట్స్ కూడా మన ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో 2 లాంగ్వేజెస్ వాళ్ళు లిస్టులో 38 లాంగ్వేజెస్ ఇచ్చారు. ఈ 38 లాంగ్వేజెస్లోంచి మనము 2 లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2. సో ఏ లాంగ్వేజ్ మీకు బాగా వస్తుందో అది లాంగ్వేజ్ 1గా సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ బెస్ట్ని మీరు లాంగ్వేజ్ 2గా సెలెక్ట్ చేసుకోండి. టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ టెస్ట్ అందరికీ సేమే, దాంట్లో చాయిస్ ఏమి ఉండదు. సో డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ అంటే మనం అండర్ గ్రాడ్యుయేషన్ ఏ కోర్సులో చేద్దాం అనుకుంటున్నాం, ఏ సబ్జెక్ట్కి మనం టీచర్ అవుదాం అనుకుంటున్నాము అనేది మన డొమైన్ సబ్జెక్ట్. ఈ డొమైన్ సబ్జెక్ట్స్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. వీటికి కూడా లిస్ట్ ఇచ్చారు, 26 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ నోటిఫికేషన్లో. అందులోంచి మన 12th స్టాండర్డ్ సిలబస్ ప్రకారం మనము సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో లాంగ్వేజ్ 1 and 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ 1, 2, 3 కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ టెస్ట్ ఇట్ ఈస్ కంపల్సరీ. సిలబస్ అంతా కూడా 12th స్టాండర్డ్ సిలబస్ ప్రకారం ఉంటుంది. సో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పి చూద్దాం. లాంగ్వేజ్ 1లో టోటల్ 23 క్వశ్చన్స్ ఉంటాయి, 20 అటెంప్ట్ చేయాలి. లాంగ్వేజ్ 2 కూడా అంతే, 23 క్వశ్చన్స్లోంచి 20 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా 20 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 23 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. టీచింగ్ యాప్టిట్యూడ్ కోసం అని చెప్పి చాలా డీప్గా చదవక్కర్లేదు. ఒక లెర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక స్టూడెంట్ ప్లేస్లో కూర్చొని ఆలోచించండి, ఇదైతే ఒక స్టూడెంట్కి నచ్చుతుంది అని చెప్పి, అంటే లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అని ఆలోచించి టిక్ పెడితే మీకు ఆన్సర్ కరెక్ట్ వచ్చేస్తుంది. జనరల్ టెస్ట్లో 25 అవుట్ ఆఫ్ 28 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ 28 క్వశ్చన్స్ ఉంటాయి, అవుట్ ఆఫ్ విచ్ 25 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ మనకి అన్ని చోట్ల కూడా 3 క్వశ్చన్స్ చాయిస్ ఇచ్చారు. సో టోటల్ 181 క్వశ్చన్స్ నుంచి 160 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఇవి లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్లోంచి 38 లాంగ్వేజెస్లోంచి 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి 26 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్. ఇందులోంచి మనం 12th స్టాండర్డ్ని బట్టి మనం తీసుకోవాలి. టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ టెస్ట్ ఆర్ మ్యాండేటరీ. సో డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇస్ 180 minutes. రోజుకి 2 షిఫ్ట్స్ ప్రకారం, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి 2 to 3 షిఫ్ట్స్ పర్ డే కింద వాళ్ళు కండక్ట్ చేస్తారు. సిలబస్ కూడా nca.samarth.ac.inలో మీకు సిలబస్ అప్డేట్ ఉంటుంది. సో లాంగ్వేజ్లో సిలబస్ రీడింగ్ కాంప్రహెన్షన్, లిటరరీ యాప్టిట్యూడ్ అండ్ వొకాబులరీ. డొమైన్ సబ్జెక్ట్ది ఎన్టీఏ వెబ్సైట్లో చూడండి. జనరల్ టెస్ట్లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, కాన్సెప్ట్స్ రిలేటెడ్ అర్థమెటిక్, అల్జిబ్రా ఎక్సెట్రా, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్. టీచింగ్ యాప్టిట్యూడ్లో టాపిక్స్ రిలేటెడ్ టు టీచింగ్ ఆఫ్ సైన్స్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, లాంగ్వేజెస్ ఎక్సెట్రా. ఓకే, ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలి అంటే 10+2 సిస్టమ్ ప్రకారం మీరు +2 అంటే ఇంటర్మీడియట్ కానీ సిబిఎస్ఈ 12th స్టాండర్డ్ కానీ పాస్ అయి ఉండాలి. దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ నీడెడ్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఎన్ని సీట్లు ఉన్నాయి మొత్తం కలిపి 6100 సీట్స్ ఉన్నాయి. ఇది రీజన్ వైజ్ మీరు చూస్తే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4, నార్దర్న్ రీజన్, ఈస్టర్న్, వెస్టర్న్ అండ్ సదర్న్ రీజన్. మనకి యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడైనా కూడా మీరు యాక్చువల్లీ అడ్మిషన్ తీసుకుని వెళ్ళచ్చు. సో టోటల్లీ ఒక్కొక్క కాలేజ్లో 50 సీట్స్ ఉంటాయి. టోటల్గా అన్ని చోట్ల మనకు చూస్తే మాత్రం 6100 సీట్స్ ఉన్నాయి.
చాయిస్ ఆఫ్ సిటీస్, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎక్కువ సీట్స్ ఉండవు మనకు కావాలనుకునే చోట. ఎప్పుడు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే స్టార్టింగ్లోనే అప్లై చేసేయటం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ టిల్ ద లాస్ట్ డేట్. స్టార్టింగ్లోనే మీరు అప్లై చేస్తే మీ చాయిస్, మీరు అడిగిన ప్లేస్లో మీకు సీట్ దొరకచ్చు. లేదు అని మనం లాస్ట్లో అప్లై చేస్తే అది ఫిల్ అయిపోతే మనం దూర ప్రాంతాలకు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో 2 చోట్లని మనం చాయిస్ చేయమంటున్నారు, 2 సిటీస్ని. జనరలీ ఇందులో ఒక దాంట్లో ఇద్దామని ట్రై చేస్తారు, కానీ అది ఫిల్ అయిపోతే మాత్రం వేరే చోటకి మనకి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్, ద ఎగ్జామ్ విల్ బీ ఆన్ 12th June 2024. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్, 2 షిఫ్ట్స్ ఉంటాయి, 9 o'clock to 12 o'clock, 3 o'clock to 6 o'clock, 2 కూడా 180 minutesలో ఉంటుంది. సో మార్కింగ్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, కరెక్ట్ ఆన్సర్కి 4 మార్కులు, రాంగ్ ఆన్సర్కి -1 అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. మీరు ఏం ఆన్సర్ అసలు టిక్ చేయకపోతే దానికి ఏం మార్కులు రావు. అన్ఆన్సర్డ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని పెడితే నో మార్క్ విల్ బి గివెన్. మోర్ దాన్ 1 ఆప్షన్ ఈజ్ ఫౌండ్ టు బి కరెక్ట్ అంటే మీకు 4 మార్క్స్ విల్ బి అవార్డెడ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ మార్క్డ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. అంటే ABCD అని వాళ్ళు చాయిస్ ఇచ్చినప్పుడు సపోజ్ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది B కూడా కరెక్ట్ ఆన్సరే, D కూడా కరెక్ట్ ఆన్సరే అని. మీరు B కానీ C కానీ టిక్ చేసి ఉంటేనే మీకు 4 మార్కులు వస్తాయి. ఏ టిక్ చేసి ఉంటే మీకు 4 మార్కులు రావు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీడియం ఆఫ్ ఎగ్జామ్ మీరు తెలుగు పెట్టుకుంటే మాత్రం ఇంగ్లీష్ అండ్ తెలుగు ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో మాత్రమే పడతాయి. అదే మీరు ఓన్లీ ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ అండ్ హిందీ పెడితే మాత్రం ఏ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎక్కడ కావాలంటే ఏ సిటీలో అక్కడ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ మీరు రాయాలి అనుకుంటే మాత్రం 30th April 2024లోగా మీ అప్లికేషన్ని మీరు అప్లై చేయాలి.